ఈ సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. నాలుకతో ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తొదకు ఎక్కువ దయ పొందును. ఇది మనుషులమైన మనల గురించే. కొందరు మనుషులు ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. కొంతమందికి ఎప్పుడు కూడా పొగడ్తలు ముఖ్యం, పొగడాలి అంతే. అతన్ని గూర్చి పొగిడితే పొంగిపోతాడు, మునగ చెట్టు ఎక్కుతాడు, చెట్టెరిగి మోకాలు బగలు కొట్టుకుంటాడు. చాలామంది ఉద్దేశం అది, నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అనేది. ఇది సైతాను లక్షణం. సైతాను ఎప్పుడు కూడా మనల్ని పైకెత్తి తీసుకెళ్ళి మన నరకంలో పడేస్తాడు, ఇంకంతే. అందుకని దేవుడు చెప్పే మాట విందాం. ఆయన చెప్పేది ఏమిటి అంటే, నాలుకతో ఇచ్చకములాడు వానికంటే. చూచారా, మనుష్యులు పలికే ఇచ్చకపు మాటలు ప్రజలు వింటూ ఉన్నారు కానీ, మోసపోతూ ఉన్నారు కానీ, దేవుడు చెప్పే సత్యాన్ని మాత్రం గ్రహించలేకపోతూ ఉన్నాడు. ఇచ్చకపు మాటలు. అందుకే సైతానుకు దేవుడు ఏమని పేరు పెట్టాడంటే, అబద్ధానికి జనకుడు సైతాను. అబద్ధాలు నేర్పుతాడు, అబద్ధాలు చేయమని ప్రేరేపిస్తాడు. నిన్నెప్పుడు ఎవరు పొగడాలి అనే ఉద్దేశాన్ని తెచ్చిపెడతాడు. అందుకే ఇచ్చకములాడు నాలుక కంటే, దేవుడు చెప్పే మాట వినాలి. నాలుకతో ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తొదకు ఎక్కువ దయ పొందును. పాపాన్ని సన్మానించకండి, పాపాన్ని పొగడకండి, చెడుగును బ్రహ్మరథం పట్టించకండి. చెడుగు చెడిగే, అంతేగాని చెడుగును నీవు ప్రేమించి దాన్ని గనక హెచ్చిస్తూ ఉన్నావంటే నీవు నరకానికి అధోగతికి వెళ్ళిపోతావు. దేవుడు చెప్పేది ఏంటంటే, చెడుగును అసహించుకోండి. అది దేవుడు చెప్పేది ప్రతి మానవునికి. చెడుగును అసహించుకోండి, మంచిని హత్తుకోండి. అది దేవుడు చెప్పేది. మంచిని హత్తుకోవాలి, చెడుగును వదిలించుకోవాలి. మనం చెడుగును ప్రేమించి మంచిని దూరపరుస్తూ ఉన్నాం, దూరం అయిపోతూ ఉన్నాం, ప్రమాదంలో పడిపోతాం. ఎప్పుడైనా చెడుగునకు ప్రమాదం ఉన్నది గుర్తుపెట్టుకోవాలి. మంచికి ఎప్పుడైనా దేవుని దగ్గర ప్రతిఫలం ఉన్నది. అందుకే దేవుని పిల్లలమైన మనం దినదినము మంచిగా బ్రతకాలి అని, మంచిగా జీవించాలి అని, ప్రతి విధమైన చెడుగునకు దూరంగా ఉండాలి అని, చెడుగును వదిలించుకోవాలి అని, మంచిని హత్తుకొని ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు నీవు అనేక సమస్యల్లో ఉన్నావు కదూ, అశాంతిలో ఉన్నావు కదూ, దేవుని వాక్యాన్ని హత్తుకో, దేవుని ప్రేమించు, మంచిని హత్తుకొని ఉండు. నీకు ఎవరైతే చెడుగు చేస్తూ ఉన్నారో, ఎవరైతే కీడు చేస్తూ ఉన్నారో వారి మీద దేవుడు చర్య తీసుకుంటాడు తప్పక. అన్యాయాన్ని దేవుడు ప్రేమించడు ఎప్పుడు, ఆ న్యాయపక్షమునే ఉంటాడు. నీతిమంతుల పక్షమున ఉండే దేవుడు ఆయన, అవినీతిమంతుల పక్షమున ఉండడు ఆయన. అందుకే దేవుని యొక్క నీతిలో నీవు నిలవబడు, దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడతాడు. నీ పక్షమున నిలవబడి, నీ బలహీనుడు కావచ్చు, బలహీనరాలువి కావచ్చు, నీకేమీ చేత కాకపోవచ్చు, అందరు నిన్ను మోసం చేయొచ్చు, అందరు నీకు అన్యాయం చేయొచ్చు, కానీ నీతిమంతుడైన దేవుని పక్షములోనికి రా, నీతిమంతుని పక్షమని ఉండు. అందుకే వాక్యం ఏం చెప్పిందంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? నీతిమంతుడైన దేవుని నీవు హత్తుకో, చెడుగును అసహించుకో, దేవుణ్ణి పక్షాన ఉంటాడు. దేవుణ్ణి పక్షమున ఉన్నప్పుడు నీకు విరోధి ఎవరు? ఆయనకు విరోధముగా నిలిచే ఏ ఆయుధమో వర్ధిల్లదు, నిలవదు, అంతే. ఇది మనం నేర్చుకోవాలి. నీతి ప్రక్కన నిలువు చాలు. నీతి ప్రక్కన నిలుస్తూ అంటే నీతిమంతుడని దేవుని పక్షాన ఉండు, నీ సమస్యలన్నీ దేవుడు చూసుకుంటాడు. అదే ఆయన చెప్పింది, నీ భారము యెహోవా మీద మోపు, ఆయన మీద వేసేయి, ఆయన వైపు చూడు, నీ జీవితాన్ని సమర్పించుకో. నీ జీవితాన్ని బాగు చేసేది ఆయన, నీ కుటుంబాన్ని చక్కబెట్టేది ఆయన, నీకున్న ఈరోజు అశాంతిని, సమస్యలను తొలగించేది ఆయన. ఆయన సర్వశక్తిమంతుడు, భయపడవద్దు. ఆయనకు హృదయాల్లో సోటిచ్చి చూడండి, దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో నీకే అర్థం అవుద్ది అంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ నాలుకతో ఇచ్చములాడు వానికంటే నరులను గద్దించువాడు తొదకు ఎక్కువ దయ పొందుతాడు.
గద్దించటం అంటే ఏమిటి? ఏదైనా చెడుగులో పడిపోతూ ఉన్నప్పుడు, చెడ్డ అలవాట్లకు బానిసైపోతూ ఉన్నప్పుడు, దుర్మార్గానికి తాను పడిపోతూ ఉన్నప్పుడు అతన్ని మనం హెచ్చరించాలి. అతడు భార్య కావచ్చు, భర్త కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, నీ పొరుగువాడు కావచ్చు, నీ బంధువు కావచ్చు. ఒక వ్యక్తి చెడుగులో పడిపోతూ ఉన్నప్పుడు, దుస్తత్వములో పడిపోతూ ఉన్నప్పుడు నీతిమంతుడు ఏం చేస్తాడంటే అతన్ని సరిచేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు లోకం ఎలా ఉన్నదంటే చెడిపోయిన వాడిని ఇంకా చెడగొట్టడానికే లోకం తయారైపోయింది. ప్రభువు చేయి శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు ఇసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించడు. చెడిపోతూ ఉన్న వ్యక్తిని నీవు సరిచేసి మార్గంలో నడిపించమంటున్నాడు. అంటే వాడిని కొట్టమని కాదు, తిట్టమని కాదు, నేరాలు మోపమని కాదు. అందుకే చెడిపోయే పిల్లలను తల్లిదండ్రులు గద్దించాలి. చెడుగు చేస్తూ ఉంటే చూస్తూ ఉండకూడదు, ప్రోత్సహించకూడదు. తల్లిదండ్రులు పిల్లలు చెడుగులో పడిపోతుంటే వాడిని శిక్షించాలి, క్రమశిక్షణలో పెట్టాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళని గాలికి వదిలేస్తే జీవితాలు పాడైపోతాయి. అందుకే మనం దేవుని పిల్లలంగా ఒక్కరిని ఒక్కరు హెచ్చరించుకోండి అని దేవుని వాక్యం చెప్పింది. విశ్వాసులకు, దేవుని పిల్లలకు దేవుడిచ్చిన హెచ్చరిక, మీరు ఒక్కరిని ఒక్కరు హెచ్చరించుకోండి. నీ తోటి విశ్వాసి ఎక్కడైనా దారి తొలగిపోతుంటే, నీ తోటి స్నేహితులు దారి తొలగిపోతూ ఉంటే నువ్వేం చేయాలి? వాక్యము ద్వారా వారిని బలపరచాలి, పురికొల్పాలి, హెచ్చరించాలి. పడిపోకు, మన లోకంలో కలిసిపోకు, లోకానికి బానిసవు కాకు. ప్రభువు మీద ప్రేమ కలిగి ఉండి ఆయన వైపు చూడని ప్రేమతో మనం వాళ్ళని గద్దించాలి. గద్దించడం అంటే ఇక్కడ ప్రేమ కలిగి వారిని శిక్షించడం అంటే క్రమశిక్షణలో పెట్టడం, వాక్యాన్ని నేర్పటం. అంతేగాని ఊరికి తిట్టమని కాదు. గద్దించమన్నాడు కనుక పిల్లల ఊరికి గద్దిస్తాను, తిడతాను, వాళ్ళు వెళ్ళిపోతారు ఇంట్లో నుండి, ప్రమాదాలకు గురైపోతాం. అది ఇక్కడ దేవుడు చెప్పేది. అందుకే మనం అలా సరిచేసే వ్యక్తులంగా ఉండాలి అనేది దేవుడు కోరుతున్నాడు. అందుకే యేసుస్వామి శిష్యులు ప్రభువు చెప్పిన మాటకు లోబడి మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఇదిగో యేసు ప్రభు శిష్యుల గురించి ప్రజలు ఇస్తున్న సందేశం ఏంటంటే, ఇదిగో భూలోకమును తల క్రిందులు చేయవారు మన యొద్దకు వచ్చారు. తల క్రిందులు చేసేవారు. అర్థమైందా? ఏం చేస్తారు? సైతాను మనుషుల జీవితాలు తలకిందులుగా మార్చాడు. నీవు నేను దేవుని నమ్ముకున్న బిడ్డలమైతే తలకిందులేని ఈ మనుషులను మరలా దేవుని దగ్గరికి నిలవబెట్టాలి. అది అక్కడ వ్రాయబడిన మాట. శిష్యులు చేసిన పని అదే. సైతాను జీవితాలు తలకిందులు చేశాడు, పాడు చేశాడు. పాడైన జీవితాలలో శిష్యులు సువార్త ద్వారా, వాక్యము ద్వారా, అమ్మ నీవు శిక్షించి గద్దించి కొట్టి ఏం సరి చేయలేవు, వాక్యము ద్వారా అంతే. దేవుడు చెప్పింది అదే, బాలుడు నడవలసిన త్రోవున వానికి నేర్పో, వాక్యం నేర్పో. వాక్యం లేకుండా నీవు ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని శాపనార్థాలు పలికినా, లేక ఎంత దెబ్బలు కొట్టినా లాభం లేదు, ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. వాక్యము ద్వారా వారికి శిక్షణ ఇవ్వండి. అది వాక్యపు తలిపేదు, వాక్యపు శిక్షణ. భర్త దారి తొలగిపోతూ ఉంటే భార్య ప్రేమతో వాక్యాన్ని చెప్పాలి. భార్య దారి తొలగిపోతుంటే భర్త ప్రేమతోటి వాక్యంతో హెచ్చరించాలి. ఇది ఒక్కరిని ఒక్కరు హెచ్చరించుకోవటం అంటే, సరి చేసుకోవటం అంటే.